రోహిత్ చతుర్వేది అనే కన్సల్టెంటు ఐఐఎంలో చదివాడు. ఆయన ప్రొఫైల్, రోహిత్ చతుర్వేది ప్రొఫైలు ఆల్మోస్ట్ 25 పేజీలు ఉంది. ఇది కూడా నేను ప్రెస్కి పంపిస్తాను. ఈ రోహిత్ చతుర్వేది అనే వ్యక్తి ఒక కన్సల్టెంటు ఐఐఎం బెంగళూరులో చదువుకున్నాడు. క్రిస్టల్లో పనిచేశాడు, కేపీఎంజీలో కన్సల్టెంట్గా పనిచేశాడు, ఎస్ఆర్ పోర్ట్స్లో పనిచేశాడు, ఈజిప్ట్, తమిళనాడు, కండ్లా పోర్ట్, టాంజానియా, ఐఆర్సిటిసి, వీళ్ళ వరల్డ్ బ్యాంక్, నమీబియా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, విశాఖపట్నం పోర్ట్. ఈయన కాకినాడ సెజ్ గురించి ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఇంత రినౌండ్ ప్లేయర్ కన్సల్టెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఏమనిచ్చాడు రిపోర్టు? ఏమనిచ్చాడంటే మొత్తం కాకినాడ సెజ్ గురించి మొత్తం రాస్తూ ఆయన ఇచ్చిన వాల్యుయేషన్ తీస్తే మీ కళ్ళు జిర్యలంటాయి. మనకి 8,230.48 ఎకరాలు, ఒక్కొక్క ఎకరా రేటు 50,24,000 రూపాయలు. ఆయన ఇచ్చిన వాల్యుయేషన్ రిపోర్ట్ రాజీవ్ చతుర్వేది అనే కన్సల్టెంట్ ఇచ్చిన వాల్యుయేషన్ వచ్చి 50 లక్షల రూపాయలు ఒక ఎకరాకి ఇచ్చాడు. అంటే 4,000 ఎకరాలకి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత అవుతుందో. 4,135 కోట్ల రూపాయలు. అంటే కేవీ రావు షేర్కి 2,000 కోట్ల రూపాయలు వాల్యుయేషన్ వేశారు ఈ 4,000 ఎకరాలకి. అంటే 2,000 కోట్ల 2,000 ఎకరాలకి 12 కోట్లు ఇస్తారా? 2,000 కోట్లకు గాను. ఈరోజు నేను అడుగుతున్నా, ఇది న్యాయమా ధర్మమా అని అడుగుతున్నాం. ఇది బెదిరించడం కాదా? ఇది గన్ను పెట్టుకొని లాక్కోవడం కాదా? ఏమంటారు? 2,000 కోట్ల ఎస్టిమేషన్ వేసిన 2,000 ఎకరాలకి మీరు ఎంత తీసుకుంటారు? 12 కోట్లకు తీసుకుంటారా? 2,000 కోట్లు ఎక్కడా, 12 కోట్లు ఎక్కడా అని మేము అడుగుతున్నాం. ఇది బెదిరించడం కాకపోతే ఏంది అని అడుగుతున్నాం. సరే, దీనికైనా పేమెంటు ఆ 12 కోట్లు దాని అమ్మబడరే. 2,000 కోట్ల భూమి 12 కోట్లకి దొబ్బేశారు కదా. పేమెంట్ ఇల్లర్రే, పేమెంట్ ఇర్రే. అది కూడా స్పాట్లా 6 నెలల తర్వాత ఇస్తారా? 2,000 కోట్ల రూపాయల భూములు 12 కోట్లకి తినేసి 12 కోట్ల రూపాయలకు చెక్ ఇచ్చి ఆ చెక్కు 6 నెలల తర్వాత బ్యాంకులో వేయమంటే అప్పుడు క్యాష్ అవుతుందా? ఏమంటారు? ఇది దోపిడీ అంటారా? దొంగతనం అంటారా? 429 అంటారా? ఏమనాలి? ఇది జగన్మోహన్ రెడ్డి హస్తంతో కాదా జరిగింది? జగన్మోహన్ రెడ్డి హస్తం లేదా? లేకపోతే ఎవడైనా పిచ్చిన కొడుకు ఈ ప్రపంచంలో 2,000 కోట్ల రూపాయలు ఆస్తిని 12 కోట్లకి ఇస్తాడా? ఏమైనా అర్థం ఉందా అని మేము అడుగుతున్నాం. సరే, సో ఇక్కడ 1,900 కోట్ల ప్రాఫిట్ వచ్చేసింది. సరే, కాకినాడ సీ పోర్ట్కి వస్తాం.